హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే చూడండి మేమైతే మూవీకి బయలుదేరాం. ఫ్రైడే నమాజ్ అయితే చదువుకొని ఇంకా బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. అన్నం తినేసి లేట్ అయిపోయింది, ఇంకా 10 మినిట్సే ఉంది మూవీకి టైం అయితే. మేమైతే ఫాస్ట్గా వెళ్తూ ఉన్నాము. బాబు అయితే నిద్రపోయాడు ఫ్రెండ్స్, అందువల్ల బాబుని అయితే తీసుకురాలేదు. సడన్గా అనుకున్నాము మూవీకి వెళ్దామని, ఇంకా మూవీకి అయితే బయలుదేరిపోయాం. చూడండి, ఇదైతే వెంకటగిరి రైల్వే స్టేషన్. నాయుడుపేట రూట్ నుంచి అయితే ఉంది ఫ్రెండ్స్ మా ఊరు. చూడండి, ఇది వెంకటగిరి రైల్వే స్టేషన్. ఇంకా మూవీ టైం అయితే అయిపోయింది ఫ్రెండ్స్, 10 నిమిషాలు అయితే ఉంది. ఇంకా నేనైతే వెళ్ళి టికెట్స్ తీసుకునే లోపల మూవీ కూడా స్టార్ట్ అయిపోయి 10 మినిట్స్ అయిపోయిందంట. ఇంకా మూవీ హాల్ అయితే చూసేయండి, వెంకటగిరిలో చాలా బాగుంటుంది. బ్రహ్మరంభ హాల్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఒక టికెట్ అయితే తీసుకున్నాము. 210ది ఒకటి ఉంది, 180ది ఒకటి ఉంది. నేనైతే 180వి 2 అయితే తీసుకున్నాను. ఇంకా ఇంటర్వెల్లో చూడండి, పాప్కార్న్, వెజ్ పఫ్, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్, ఒక పెప్సీ అయితే తీసుకున్నాము. ఇంకా మూవీ చూస్తూ ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నాము ఫ్రెండ్స్. మేమైతే చాలా బాగుంది మూవీ అయితే, నాకైతే చాలా బాగా నచ్చేసింది. అప్పుడే అయిపోయిందా అనిపించింది. ఇంకాసేపు అయితే బాగుండు. ఇంకా బయలుదేరిపోతున్నాం ఫ్రెండ్స్. మూవీ చూసుకున్న తర్వాత బయటకైతే వచ్చేసాము. చూడండి, బండి అయితే పార్కింగ్లో పెట్టాము. థియేటర్లోనే 20 రూపీస్ అయితే తీసుకున్నాడు. ఇంకా మేమైతే హాల్ నుంచి బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. చూడండి, బ్రహ్మరాంబ హాల్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ హాల్ అయితే. ఇంకా ఇదంతా బయట చూడండి ఎలా ఉందో. కల్కి మూవీ ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇంకా మేమైతే ఇక్కడ నుంచి రిలయన్స్కి అయితే వచ్చాము, బాబు కోసం ఏమన్నా తీసుకుందామని. చూడండి, రిలయన్స్ స్మార్ట్ బజార్. మా హస్బెండ్ అయితే ఏమేమో తీసుకుంటా ఉన్నారు ఈసారి. నేనైతే ఏం తీసుకోలేదు, మా వారు అయితే తీసుకుంటా ఉన్నారు. గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకోవాలా అని అడిగాను, తీసుకో అన్నారు. మా వారికి చేసి పెడదామని. ఇంకా అన్నీ మా వారే వెతుక్కుంటూ ఏమేమి కావాలో బాబు కోసం అయితే తీసుకుంటా ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, రిలయన్స్ మార్ట్ ఎలా ఉందో. వెంకటగిరిలో చాలా డెవలప్ అయింది ఫ్రెండ్స్ వెంకటగిరి అయితే. ముందైతే ఈ రిలయన్స్ మార్ట్లు, బిగ్ బజార్లు ఏమీ లేవు. ఇప్పుడైతే కొత్తగా అన్నీ పెట్టేశారు. బాబు కోసం ఒక బ్యాట్ బాల్ కూడా తీసుకున్నాము. ఫైనల్గా చూపిస్తాను, చూసేయండి. మేమైతే ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకునేసాము. బిల్ కౌంటర్ దగ్గరకు అయితే వచ్చేసి ఇంకా బిల్ అయితే వేపిస్తూ ఉన్నారు మా హస్బెండ్. చూడండి ఏమేమి తీసుకున్నారు బాబు కోసము. మాది విలేజ్ కదా ఫ్రెండ్స్, ఏమీ ఉండవు. అందుకోసమని టౌన్కి వచ్చినప్పుడల్లా ఇలా తీసుకొని వెళ్ళిపోతాం ఒకేసారి. అప్పుడప్పుడు వాడు ఏడ్చినప్పుడు అలా కొన్ని ఇస్తూ ఉంటాము. ఇంకా మేమైతే తీసుకొని ఇంటికి అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కవర్ కూడా కొనుక్కోవాలి, ఫ్రీగా ఇవ్వరు. 6 రూపీస్ అయితే పడింది. ఫైనల్గా స్టాంప్ అయితే వేస్తారు చెక్ చేసి. ఇంకా బయటకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మేము. చూడండి ఎలా ఉందో బయటంతా బిగ్ బజార్లో. ఇంకా బాబు అయితే నిద్ర లేసేసి ఏడుస్తూ ఉన్నాడంట వాళ్ళ డాడీ కోసం. మేమైతే ఇంకా త్వరగా బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా అయితే నా వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్తో మీ ముందుగా అయితే వచ్చేస్తాను. సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇదైతే చూడండి, వెంకటగిరి క్రాస్ రోడ్.